జీవనం అంటే పాఠాలు చదవడం ఒకటే కాదులే, ప్రశ్నించే గుణం ఉంటే ప్రతి బదులు పాఠమే. కనిపించే ప్రతి విషయంలో ఒక సూక్ష్మం తాగలే, కనిపించని ఆ సూక్ష్మంలో ఒక మర్మం ఉందిలే. నిన్న నేడు రేపు మాపు మన డైలీ లైఫ్, నువ్వు నేను నీలో నాలో నిన్ను నన్ను. లావా పుంతలను పొదిగి వంతులుగా తిరుగు గ్రహములెన్నోలే పెరుగులు పంచే విద్యుక్త కాంతలే అందించు చుండలే నీరు గాలి సూర్యుడే ఆకలి తీర్చే పండించు పంటలే ఈ ఆనకట్టలే అభివృద్ధికి రూపాలే. నీలోనే ఉన్న అణువులు అన్నీను ఎదిలి తీరు తెన్నులన్నీ కూడా సైన్సేగా. మన డైలీ లైఫ్ సృష్టిలో ఏదైనా జీవమైన నిర్జీవమైన ఈ సైన్సులోని భాగాలే కొత్తగా కనుగొన్న పెద్దలేదైనా స్పష్టమైన సంక్లిష్టమైన ఈ సైన్సులోని శేషాలు వదిలెత్త పెట్టనా పరిగించి చూసి నీలో పెంచు సైంటిస్ట్ ఐడియాతో పరిశోధిస్తూ ఎన్నెన్నో సాధించేశారు. జగదీష్ బోస్ అయినా అబ్దుల్ కలాం అయినా భవితే చూడబోయే వెలుగులింక మీరేగా. When we eat, we'll get impure blood. So that impure blood goes to lungs. In lungs, process will happen. Then lungs will give pure blood. That pure blood comes here. Then through here, it goes throughout the body. Thank you. That's it. ఎల్లో ఇదంతా వేసినాం. ఎల్లో కలర్, ఎల్లో కలర్ ఇది అనేది సర్ఫ్ సర్ఫ్ రెడ్ కలర్. ఇప్పుడు ఇది నార్మల్ కలర్, నార్మల్ ఇప్పుడు ఎల్లో కలర్లో కావాలంటే సిట్రిక్ యాసిడ్ ఇద్దాం వేసినాం అనుకో నార్మల్లో వస్తుంది సిట్రిక్ యాసిడ్. ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ వేసింది మొత్తం ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు టర్మరిక్ పౌడర్ సల్ఫర్ రెండు కలిసిందేమో రెడ్ కలర్.
విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. నక్షత్రాలలో ఖగోళం, శూన్యం దాటే అంతరిక్షం. అంతులేని అనంత తీరం అన్వేషించే మానవ లక్ష్యం. గెలక్సీల కృష్ణ బిలాల గర్జనలు, విజ్ఞానపు వీధిలో వెలిగే నవతారకలు. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. నువ్వు ఆడలేవు కానీ ఒకసారి లైట్ అయింది ఆగు చూడాలి. సాయి సార్ మేధస్సుని మించిన యంత్రం, నేటి డిజిటల్ మంత్రం. డేటా సంద్రపు లోతుల్లో వెలిగే కృత్రిమ మేధస్సు మర్మం. కంప్యూటర్ల కదలికలో కోడింగ్ రాసే కావ్యం. విజ్ఞానపు వేగంలో సాగేటి నవ ప్రపంచ గమ్యం. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. ఆబ్జెక్ట్ మీద లైట్ పడ్డప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటది, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుందో ఆ టైప్ ఆఫ్ కలర్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది. సో మన వరల్డ్ అనేది కలర్ఫుల్ వరల్డ్ గా రావడానికి కారణం అనేది దట్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్. చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. సూక్ష్మజీవుల యుద్ధరంగం, ప్రాణదాత ఈ వైద్య శాస్త్రం. కణాల లోపల దాగిన జన్యులద్భుత మంత్రం. వ్యాధి మూలం వెతికేటి పరిశోధనల నిరంతర యజ్ఞం. మృత్యువును గెలిచేందుకు విజ్ఞానమే ఒక అమర ఔషధం. విజ్ఞానమే ఒక చైతన్యం, ప్రకృతికి ఇది ప్రతిబింబం. శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం. అణువు గర్భ
ఉనికిలా ప్రతి ధూళి కణం వెనుక దాగున్నది సృష్టి లీల శక్తి నిత్యత్వ నియమము ప్రకృతి అది ఒక రక్ష పరమాణువుల పొరలలో దాగినది విజ్ఞాన దక్ష విజ్ఞానమే ఒక చైతన్యం ప్రకృతికి ఇది ప్రతిబింబం శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం పర్యావరణపు సమతుల్యం విజ్ఞానానికి అసలు గమ్యం హరిత శక్తిని పెంచేటి నవావిష్కరణల లక్ష్యం ధరణిని కాపాడేందుకు వివేకమే ఒక వెలుగు భావితరాల భద్రతకై విజ్ఞానపు ముందొడుగు విజ్ఞానమే ఒక చైతన్యం ప్రకృతికి ఇది ప్రతిబింబం శోధనలో పుట్టే జ్ఞానమే నవయుగానికి శ్రీకారం